ఒక రాష్ట్రంలో ప్రభావితం చేసిన అంశం మరో రాష్ట్రంలో పనికిరాదు. రాష్ట్రాల్లో వేర్వేరు అంశాలు ప్రభావితం చేయనున్నాయి. ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో ఏ అంశం ఎక్కువ ప్రభావం చూపుతుంది? ప్రజలు ఎవరికి ఓటేస్తారు? కేరళంలో సాధారణంగా ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ప్రభుత్వం మారుతుంది. 2021లో ఎల్డీఎఫ్ ఆ సాంప్రదాయాన్ని బ్రేక్ చేసింది. ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ నమ్ముతోంది. నిరుద్యోగం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అవినీతి ఆరోపణలను ప్రధాన అస్త్రాలుగా మలుచుకుంది. యువత, మధ్యతరగతి ఓటర్లను ఆకర్షించేందుకు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, విద్యార్థులకు ఆర్థిక సహాయం వంటి హామీలు ఇచ్చింది. కేరళంలోని త్రిశూర్, తిరువనంతపురం, పాలక్కడ్ వంటి స్థానాల్లో బీజేపీ గట్టి పోటీ ఇస్తోంది. కేరళంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ రెండూ ఒకే నాణేనికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివంటూ ప్రచారం చేసింది బీజేపీ. తాము మాత్రమే వాటికి ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంది. హిందూ, క్రైస్తవ ఓటు బ్యాంకులను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది. కేరళం అప్పుల ఊబిలో ఉన్న సంక్షేమ పథకాలు ఆగకపోవడం ప్రభుత్వానికి లాభిస్తుందని భావిస్తున్నారు. మలబార్ ప్రాంతంలో ముస్లిం లీగ్ పట్టు, సెంట్రల్ కేరళంలో క్రైస్తవ వర్గాల ఓట్లు ఎటు పడితే ఆ కూటమిదే అధికారం. క్రైస్తవ వర్గాల్లో ఉన్న కొన్ని భయాలను క్యాష్ చేసుకునేందుకు బీజేపీ క్రైస్తవ అవుట్రీచ్ అనే ప్రోగ్రాం చేపట్టింది. గోల్డ్ స్కామ్ వంటి పాత విధానాలతో పాటు శబరిమల ఆలయ నిర్వహణలో సంస్కరణల అంశం మళ్లీ ప్రచారంలోకి వచ్చింది. ఈసారి కేరళంలో గతంలో ఎన్నడూ లేని విధంగా త్రిముఖ పోటీ నెలకొంది. హిమంత్ బిశ్వశర్మ నేతృత్వంలోని బీజేపీ అసోంలో వరుసగా 3వ విజయం సాధించాలని పట్టుదలతో ఉంది. బీజేపీ అసోంలో ఈసారి పోటీ ప్రధానంగా అసామీ అస్తిత్వం, అభివృద్ధి అనే అంశాల చుట్టూ తిరుగుతోంది. హిమంత్ బిశ్వశర్మ ఇక్కడ అత్యంత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. మౌలిక సదుపాయాల కల్పన, రోడ్ల నిర్మాణం, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వంటి అంశాలు బీజేపీకి సానుకూలంగా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 100 స్థానాలు సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగారు. హిందూ ఓటర్లను ఏకం చేసే అసామీ సంస్కృతి, అస్తిత్వ పరిరక్షణ అనే విధానం బీజేపీకి బలమైన ఆయుధంగా మారింది. బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది కాంగ్రెస్. సీఏఏ, ఎన్ఆర్సీ లాంటి అంశాలు సెంటిమెంట్ పాయింట్లుగా మారుతున్నాయి. వీటిపై ఉన్న గందరగోళాన్ని ప్రతిపక్షాలు క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తుండగా బీజేపీ మాత్రం చొరబాటుదారుల అంశాన్ని తెరపైకి తెచ్చింది. బెంగాల్లో మమతా బెనర్జీకి ముచ్చమటలు పట్టిస్తోంది బీజేపీ. అయితే మరోసారి సీఎం అయ్యేందుకు తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి పట్టు పెరుగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న తీవ్ర వ్యతిరేకతను, పాలనాపరమైన లోపాలను, నిరుద్యోగాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటోంది బీజేపీ. బెంగాల్లో పటిష్టమైన నెట్వర్క్ తృణమూలకు అనుకూలంగా మారనుంది. పట్టణ ప్రాంతాల్లోని లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను అందిస్తోంది తృణమూల్ సర్కార్. దక్షిణ కోల్కతాలో మమతా బెనర్జీకి వ్యక్తిగత ఆదరణ, చరిష్మా ఉంది. ఎన్నికల కమిషన్ ఎస్ఐఆర్ చేపట్టి 91 లక్షల ఓటర్లను తొలగించింది. తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి దొంగ ఓట్లతోనే గెలుస్తుందని బీజేపీ ఆరోపిస్తోంది. ఇది కూడా ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. How do you want to conduct a free and fair election? Because we told him we don't want to listen to you. You won't let your fellow officers speak. हम लोग यहाँ 8-9 मीटिंग किया, कोई कुछ नहीं बोला. उनका जो fellow election commissioners है, ओए, this I've been with Trinamool Congress for 22 years. I've been in Parliament for 16 years. We've met many constitutional authorities. What I saw today is a shame. I challenge the election commissioner to put out, if he must be having security, to put out the video. ఇక తమిళనాడులో స్థానిక సమస్యలే ఎక్కువ ప్రభావితం చేస్తాయి. తమిళనాట ప్రస్తుతం అధికారంలో ఉన్న డీఎంకే తమ అధికారాన్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఉండగా
ప్రతిపక్షంగా ఉన్న అన్నాడీఎంకే అధికారాన్ని దక్కించుకునే ప్రయత్నంలో ఎన్నో వ్యూహాలు రూపొందించుకుంది. ఇక్కడ ప్రజా వ్యతిరేకత, కూటమి బలం, చిన్న పార్టీల ప్రభావం, వ్యక్తిగత ఇమేజ్ ఫలితాలను ప్రభావితం చేస్తాయి. తమిళులకు హీరో వర్షిప్ ఎక్కువ. బలమైన నాయకులున్న పార్టీలకే ఓట్లేస్తారు. ఎంజీఆర్, జయలలిత తర్వాత అన్నాడీఎంకేకు చరిష్మా ఉన్న నేత లేరు. ఉచితాలు సైతం ఓటర్లను ప్రభావితం చేస్తాయి. అందుకే అన్ని పార్టీలు ఓటర్లకు పోటాపోటీగా ఉచితాలు ప్రకటించాయి.